హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ఉల్లి వెల్లుల్లి లేకున్నా ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని కూడా చూసేయండి. బెండకాయ ఫ్రై కోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అర కేజీ బెండకాయల్ని తీసుకున్నానండి. ఇలా లేతగా ఉండే బెండకాయలతో ఫ్రైని చేసుకున్న కర్రీని చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెండకాయల్ని 2 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన ఈ బెండకాయల్ని తడి పూర్తిగా ఆరిపోయేదాకా 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. ఇలా బెండకాయల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవడం ద్వారా బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడే కాదండి, బెండకాయ కర్రీ వండుకునేటప్పుడు కూడా ఇలాగే బెండకాయల్ని తడి లేకుండా ఆరబెట్టుకోండి. కర్రీ కూడా జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెండకాయల్ని ముందు చివర్లు వెనక చివర్లు కట్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ ని పెట్టండి. ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేయండి. ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలను వేసి ఈ పోపు దినుసులన్నీ నూనెలో చక్కగా వేగేదాకా కలుపుతూ వేయించుకోండి. పోపు దినుసులు వేగగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయల తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలని వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు నూనెలో మగ్గేంత వరకు మరో నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోండి. నిమిషం తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు నూనెలో చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి పోపులో బెండకాయ ముక్కలు కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు పొడి పొడిగా అయ్యేంత వరకు ప్యాన్ పై మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మరో 3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. 3 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూశారు కదండి, బెండకాయ ముక్కలు పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇక్కడ నేను 1 టీ స్పూన్ మాత్రమే కారాన్ని వేస్తున్నానండి. ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, 1 టీ స్పూన్ కారం చక్కగా సరిపోతుంది. అదే కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కారాన్ని పెంచి వేసుకోండి. కారం వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి 2 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని బెండకాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. చూసారు కదండి, బెండకాయ ఫ్రైని పొడి పొడిలాడుతూ జిగురన్న మాటే లేదు. ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలపండి. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.